ఈరోజు ఒకవేళ నువ్వు రిజెక్షన్ గుండా వెళుతున్నట్లయితే, రిజెక్షన్ అనేది ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో కామన్. జోసెఫ్ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ బ్రదర్స్. ఈవెన్ జీసస్ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ సిబ్లింగ్స్. యేసుక్రీస్తును కూడా తన సొంత వాళ్ళే వద్దన్నారండి. యోసేపును కూడా తన అన్నయ్యలు పగబట్టి వద్దన్నారండి. కానీ యోసేపు, నన్ను మా అన్నయ్యలు కాదంటున్నారు, వద్దంటున్నారు, పగబట్టారు, నా మీద ద్వేషాన్ని, అసూయను చూపిస్తారు, నేను ఇంక బతకడం వేస్ట్ అని చచ్చిపోయాడా? ఏమయ్యాడో తెలుసా మీకు? ప్రభువు మీద ఆధారపడి ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలించే స్థాయికి చేరాడు. ఫలితం ఏమిటి? కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యోసేపు యొక్క సహోదరులు అందరూ వచ్చి యోసేపు పాదాల మీద పడ్డారు. రిజెక్షన్ ఈజ్ ఇన్విటబుల్. మన ఆత్మీయ జీవితంలో ఆయా సందర్భాల్లో నువ్వు రిజెక్ట్ చేయబడతావు. అలా రిజెక్ట్ చేయబడినప్పుడు దయచేసి వినండి, అంగీకరించండి. అదే సమయంలో దేవుని సహాయంతో రిజెక్ట్ చేసిన వానికంటే ఉన్నతమైన స్థితికి, స్థాయికి నువ్వు చేరాలి అని దేవుడు మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాడు.